జాతి నుంచి స్వయంభూ వినాయకుడు ఆవిర్భవించిన ఒక అద్భుత పుణ్యక్షేత్రం కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయం. ఈ పుణ్యక్షేత్రాన్ని ఒక్కసారి దర్శిస్తే మనసు ఆనందంతో నిండిపోతుంది. ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా కాణిపాకంలో పచ్చని పరిసరాల మధ్య ఈ వినాయక ఆలయం భక్తులను ఆకర్షిస్తోంది. చిత్తూరు నుంచి 11 కిలోమీటర్లు, తిరుపతి నుంచి 68 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయం స్వయంభూ వినాయకుడి మహిమలతో వెలుగొందుతోంది. రండి, ఈ ఆలయం గురించి ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. చారిత్రక కథనం ప్రకారం ఒకప్పుడు 3 అన్నదమ్ములు ఉండేవారు. అందులో ఒకరు గుడ్డివాడు, ఒకరు మూగవాడు, మరొకరు చెవిటివాడు. ఈ 3 అన్నదమ్ములు తమ చిన్న పొలంలో కష్టించి బ్రతికేవారు. ఒకరోజు పొలానికి నీరు తోడే నూతిలో నీరు ఆరిపోయింది. దాంతో ఒకరు ఆ నూతిలో దిగి గడ్డపారతో తవ్వడం మొదలెట్టాడు. అకస్మాత్తుగా గడ్డపార ఒక నల్లని రాతికి తగిలింది. ఆశ్చర్యంగా ఆ రాయి నుంచి రక్తం కారడం మొదలైంది. కాసేపట్లోనే నూతి నీరంతా రక్తంతో నిండిపోయింది. దేవుడి మహిమతో ఆ 3 అంగవైకల్యాలు మాయమై వారు పరిపూర్ణ ఆరోగ్యవంతులు అయ్యారని చెప్పుకుంటున్న కథ. ఈ అద్భుతాన్ని చూసిన గ్రామస్తులు తండోపతండాలుగా నూతి దగ్గరికి చేరుకున్నారు. ఇక లోతుగా తవ్వగా అక్కడ నీటిలో నుంచి స్వయంభూ వినాయకుడి విగ్రహం ఆవిర్భవించింది. భక్తులు ఆనందంతో కొబ్బరికాయలు కొట్టి ఆ నీటితో అభిషేకం చేశారు. ఆ కొబ్బరి నీరు చిన్న కాలువలా 1 ఎకరం పావు దూరం ప్రవహించింది. అందుకే ఈ ప్రదేశాన్ని తమిళంలో కాణిపరకం అని పిలిచారు. ఇది కాలక్రమంలో కాణిపాకంగా మారింది. ఈ రోజుకి స్వామి విగ్రహం నూతి నీటిలోని కొలువై ఉంది. పక్కనే ఆయన వాహనం ఎలుక ఉన్నటువంటి ఒక చిన్న బావి కూడా ఉంది. ఈ ఆలయాన్ని 11వ శతాబ్దంలో చోళరాజు మొదటి కులుత్తుంగ చోళుడు నిర్మించారు. ఆ తర్వాత 1336 నుంచి విజయనగర చక్రవర్తులు దీన్ని మరింత అభివృద్ధి చేశారు. కేవలం విగ్రహం కాదు, సజీవమూర్తి. వేల సంవత్సరాల నుంచి ఈ స్వామి పెరుగుతున్నారని భక్తుల నమ్మకం. దీనికి నిదర్శనం 50 ఏళ్ల క్రితం స్వామికి వేసిన వెండి కవచం ఇప్పుడు సరిపోవటం లేదట. స్వామి విగ్రహం నీటిలో సగం మునిగి ఉంటుంది. ఎంత తెవ్వినా దాని దిగువ భాగం కనిపించలేదు. అందుకే ఆయన్ని వరసిద్ధి వినాయకుడు అని భక్తులు ఆప్యాయంగా పిలుస్తారు. కాణిపాకం వినాయకుడు సత్య ప్రమాణాల దేవుడిగా ప్రసిద్ధి. ఇక్కడ స్వామి సమక్షంలో ప్రమాణం చేయడానికి అబద్ధాలు చెప్పేవాళ్లు జంకుతారట. కాణిపాకంలో ప్రమాణం చేస్తావా అంటూ సవాల్ విసిరే సంప్రదాయం కూడా ఉంది. బ్రిటిష్ కాలంలో కూడా ఇక్కడి ప్రమాణాలను న్యాయస్థానాలు గుర్తించేవి. వినాయక చవితి పండుగ నుంచి 21 రోజుల పాటు ఇక్కడ బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతాయి. వివిధ వాహనాల్లో స్వామి ఊరేగింపు చూడడానికి దేశ విదేశాల నుంచి భక్తులు కూడా తండోపతండాలుగా వస్తారు. అష్టోత్తర పూజలతో పాటు పండుగ రోజుల్లో ప్రత్యేక అభిషేకాలు, హోమాలు నిర్వహిస్తారు. ఇక ఆలయం ఎదురుగా మంచినీటి కోనేరు, అందమైన మండపం ఉన్నాయి. శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయం సత్యం, సిద్ధి, ఆరోగ్యం, ఐశ్వర్యం ప్రసాదించే మహిమాన్విత క్షేత్రం. స్వయంభూ వినాయకుడి కృపా కటాక్షాలు పొందేందుకు ఒకసారి ఈ ఆలయాన్ని దర్శించండి. జై శ్రీ వరసిద్ధి వినాయక. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.